సార్ ఇప్పుడు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మీరు బాటంగానే వాడుకున్నారు. ఇప్పుడేమో కమిషన్ రిటైర్డ్ జడ్జిని నియమించడానికి 3 నెలలు పట్టింది. జడ్జి వచ్చి నోటీసులు ఇవ్వడానికి 8 నెలలు పడుతుంది. అసలు ఇది కాళేశ్వరం అనేది మీరు ఓన్లీ ఎన్నికల కోసం వాడుకున్న స్టంటేనా? కాళేశ్వరం ఏమైనా కొలిక్కి వస్తుందా? వాళ్ళేమో ఒకటే పిల్లలు కూలితే మీరు అసలు దాన్ని అసలు కాళేశ్వరం అంటే తోకా తోండం తెలియదు ఈ కాంగ్రెస్ వాళ్ళకే అంటున్నాడు కేసీఆర్. తోకా తోండం తెలియకపోబట్టునే ఈ రాష్ట్రానికి ఈ గతి తెచ్చిపెట్టిండు మహానుభావుడు. కాళేశ్వరం మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది, ధరణి మీద ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. గత ప్రభుత్వం చేసిన అరాచకాలని వెలికి తీసి కంట్రోల్ చేసే దాంట్లో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఒక పిల్లర్ ట్యాప్ కానీ ఇతరత్ర ఏదైనా కానీ సార్, ఒక పిల్లర్ కుంగితే దాన్ని సెట్ చేయడానికి ఎందుకు సార్ మీరు ఇంత ఆలోచించు? ఒకవైపు బీఆర్ఎస్ ఏమో మిమ్మల్ని రాజకీయం చేస్తున్నారు, మీరేమో వాళ్ళని రాజకీయం. మీ ఇద్దరి మధ్య రైతులు నలిగిపోవాలా? రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ఆ పాపం అంతా కేసీఆర్ అని మీరంటారు, వాళ్ళేమో మీ పాపం అంటారు. ఇంతకీ మీ ఇద్దరి పాపాలకి రైతులు ఎందుకు అరిగోసపడాలి? మీరు గమనించాల్సింది, తెలంగాణ రాష్ట్రంలో ఉండే రైతులు కానీ, మేధావులు కానీ, ఇంజనీర్లు కానీ, మీడియా సోదరులు కూడా గమనించాల్సింది ఒక్కటే పాయింట్. ఒక పిల్లర్ కూలిందా, 2 పిల్లర్లు కూలినాయా, 3 పిల్లర్లు కూలినాయా, లేకుంటే మొత్తం డ్యామేజ్ ఏంటి అనేది విశ్లేషించకుండా గత ప్రభుత్వం ఏదైతే తప్పులు చేసి ఆతృతపడి ఆర్భాటం కోసం అద్భుతం చేశామని ప్రకటించుకోవటం కోసం ఏవైతే కార్యక్రమాలు చేసిందో అదే పద్ధతిలో చేసి మళ్ళీ మనం రిపేర్ పేరుతో కొంత కట్టి చేసిన తర్వాత మిగతా పిల్లర్లు కూడా సేమ్ ప్రాబ్లం వస్తుందన్నది టెక్నికల్ ఎక్స్పర్ట్లు చెప్తున్న సూచనలు. గ్రౌండ్ ఏదైతే ఆ పిల్లర్ బాటంలో ఏం జరిగింది, అప్ స్ట్రీమ్ నుంచి వాటర్ ప్రాపర్గా అరెస్ట్ చేయడానికి వీళ్ళు పెట్టిన కట్ ఆఫ్ వాలు ప్రాపర్గా యాక్ట్ చేస్తుందా లేదా అనేది విశ్లేషించకుండా మీరు ఏ రిపేర్ చేసినా అది ప్రమాదం అన్నది విశ్లేషకులు చెప్తున్నది. లోపాలు ఎత్తి చూపడానికి మీకు ఎన్ని నెలల సమయం పడుతుంది సార్? మీరు ఈ లోపాలు ఎత్తికే పనిలోనే ఉంటే రైతులు రేపు త్వరలో మళ్ళీ వర్షాలు వస్తే వచ్చిన నీళ్ళని మళ్ళీ రైతన్నలందరికీ కూడా ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నా, ఒక క్రాప్ నష్టం జరిగిందని మళ్ళీ అడావడి చేసి వేలాది కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ పంట మధ్యలో ఉన్నప్పుడు ప్రమాదం జరిగితే ఆ నష్టం ఎక్కువ జరుగుద్ది. పూర్తి వివరాలు సేకరించడం కోసం ఇంకా ఎక్కువ టైం పట్టుద్దని నేను అనుకోవట్లే. ఆల్రెడీ ఏ కమిటీలు అయితే ఇటు టెక్నికల్కి కానీ అటు ఎక్స్పర్ట్ కమిటీలు కానీ లీగల్కి కానీ ఆల్రెడీ వేయాల్సిన కమిటీలన్నీ వేయటం అయిపోయింది. వాటికి మ్యాక్సిమం టైం 6 మంత్స్ టైం ఇచ్చాము. ఆ 6 మంత్స్ టైం లోపే వాటిని వివరాలతో సహా ఇవ్వబోతున్నారు. వాటికి రెమెడీలు ఏంటో కూడా ఇవ్వబోతున్నారు. ఇచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వాటిని ఏం చేయాలి అన్నది ప్రజల ముందు పెట్టి చేయటానికి చిత్తశుద్ధితో ఈ ప్రభుత్వం ఉంది. సార్, ప్రాజెక్టుల మీద మీకు కూడా అవగాహన ఉంటుంది, ఎందుకంటే మీరు కూడా కడుతున్నారు కదా. అసలు ఏం లోపం ఉంది అనుకుంటున్నారు? మీరు ఒక అబ్జర్వర్గా ఒకసారి మంత్రిగా పోయారు, ఒకసారి చూసి వచ్చారు. అసలు కాంట్రాక్టర్ లోపమా, నాణ్యత లోపమా, డిజైన్ లోపమా, అసలు ఏం లోపం అనుకుంటున్నారు మీరు? ప్రధానంగా ఏదైతే శాండ్ మీద కాంక్రీట్ ర్యాఫ్ట్ వేసి ఈ ర్యాఫ్ట్కి అప్ స్ట్రీము డౌన్ స్ట్రీము కట్ ఆఫ్ వాల్స్ పెట్టారో, వాటర్కి అప్ స్ట్రీమ్ ఉన్న కట్ ఆఫ్ వాల్ ప్రాపర్గా యాక్ట్ చేయకపోవటాన ఆ వాటర్ వచ్చి ఈ కాంక్రీట్ కిందున్న శాండ్ డౌన్ స్ట్రీమ్లోకి స్లిప్ అయిపోతుంది. ఎప్పుడైతే క్యావిట్ అక్కడ ఏర్పడుతుందో ఈ పిల్లర్ కుంగుతుంది. ఇది ఒక ప్రాంతంలో డ్యామేజ్ జరుగుతుందా, అన్ని ప్రాంతాల్లో ఇట్లా ఫ్లో అవుతుందా అన్నది ఇప్పుడు వీళ్ళు విశ్లేషిస్తున్నారు ఎక్స్పర్ట్స్. అది అన్ని ప్రాంతాల్లో జరిగితే మట్టుకు ఈ రోజు కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా 10 రోజులు కాకపోయినా నెల రోజులైనా మొత్తం డ్యామేజ్ అవుతుంది సార్. ఆ విశ్లేషణ జరగకుండా చేయటమే ప్రమాదం. సార్, మీరు కావాలనే దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అది రిపేర్ చేసి నీళ్ళు ఇవ్వచ్చు, కానీ కావాలనే మీరు ఇది కుంగింది, ది ఎఫెక్ట్ పడింది అంటే బీఆర్ఎస్ ఉన్నటువంటి ఆ సందర్భంలో, కట్టినటువంటి సందర్భంలో అది లోపం జరిగిందని చూపించాలని మీరు దాన్ని రిపేర్ చేయట్లేదు అనేది బీఆర్ఎస్ చెప్తోంది. సో దానికి మీ ద్వారా ఏ బీఆర్ఎస్ అయితే చెప్తుందని చెప్తున్నారో వారిని అసెంబ్లీ సాక్షిగా ఒకటి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, భట్టి గారు అడిగారు. వారి నేతృత్వంలో వారు కుర్చీ వేసుకొని 6 నెలలు కష్టపడి అన్నం తినకుండా డిజైన్ చేసి ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టామని వారు చెప్పారు.
అసెంబ్లీలో మేము వారిని ఆహ్వానించాం. అసెంబ్లీలో మీరు ఈ ప్రాజెక్టు ఎందుకు జరిగిందో విశ్లేషించమని చెప్పాం. చివరికి ప్రాజెక్టు దగ్గరికి అందరూ ఎక్స్పర్ట్స్ని తీసుకొని ఈ ప్రజాప్రతినిధులు అందరూ పోయేటప్పుడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వారిని వారి టీముని కూడా ఆహ్వానించాం. ఎందుకు రాలేదు? మీరు మంచి గట్టి ఉండి మీరు చేసి ఉంటే మీరు సలహాలు సూచనలు మేము తీసుకుంటున్నాం కదా. అక్కడికి రావడానికైతే మీకు టైం ఉండదు, కాలుకి దెబ్బ తగిలింది, తొంటిరిగిందని చెప్తారు. 100 కిలోమీటర్లు పోవటానికి టైం దొరకదు, లేకపోతే 2 కిలోమీటర్లు ఉన్న అసెంబ్లీ రావడానికి మీకు కాలు సహకరించదు. నల్గొండపై మీటింగు 200 కిలోమీటర్లు ఉన్న నల్గొండపై మీటింగ్ పెట్టడానికి మటుకు మీకు సహకరించుద్ది మీ ఆరోగ్యం. అంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వ సొమ్ముని మీరు కొల్లగొట్టిన దానికి ఉన్న మీ నిబద్ధత పట్ల, మీరు చేసిన ప్రాజెక్టు నమ్మకం మీకు ఎంత ఉందో అక్కడే స్పష్టంగా ఆ రోజు మీ అందరికీ ప్రజలకు కనపడ్డది. దాన్ని రిపేర్ చేస్తారా? మీరా మొన్న పంటల నష్టం జరిగిందని కాళేశ్వరం పక్కదాకా పోయినావు 10 రోజుల క్రితం. 7-8 కిలోమీటర్ల దూరం దాకా పోయారు ఈ గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు. అరే అంతకుముందు కుర్చీ వేసుకొని కూర్చున్న పెద్ద మనిషి కదా, ఏదన్నా తెలిసినోడు ఒక పొలంలోనో అంతకుముందు ఆ ప్రాజెక్టుతో నీకు బాండింగ్ ఉన్న వ్యక్తివి, అంత మేజర్ డ్యామేజ్ జరిగితే